గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో హ్యామ్స్టర్ కంబ్యాట్లో టోకెన్స్ యొక్క కన్వర్షన్ అనేది స్టార్ట్ అయింది. కన్వర్షన్ అనేది అయిపోయింది. అంటే మనం చేసినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం టోకెన్స్ అనేవి మనకు డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ప్రస్తుతానికి మన హ్యామ్స్టర్ కంబ్యాట్ టెలిగ్రామ్ అకౌంట్లో అవి టోకెన్స్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి, ఏ టాస్కులకు మనకు ఎంత అమౌంట్ వచ్చింది అనేది చెక్ చేసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు టైం టు టైం అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయండి. సో ఇప్పుడు నేను హ్యామ్స్టర్ కంబ్యాట్ ఓపెన్ చేశానండి. సో మీరు ఫస్ట్ టైం ఈరోజు హ్యామ్స్టర్ కంబ్యాట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు ఒక డైలాగ్ అనేది వస్తుందండి. సో ఆ డైలాగ్ను క్లిక్ చేస్తూ వెళ్తే మీకు టోకెన్స్ చూపిస్తుంది. లేదు ఆల్రెడీ 1-2 సార్లు మీరు ఓపెన్ చేసి అది చూడకుండా ఉంటే మీరు ఏం చేయాలంటే హ్యామ్స్టర్ కంబ్యాట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఈ ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఇలా వచ్చింది చూడండి. ఎయిర్ డ్రాప్ లిస్టింగ్ డేట్ సెప్టెంబర్ 26 అనేసి ఇక్కడ మనకు 2 కాలమ్స్ కనిపిస్తున్నాయి. టోకెన్స్ అనే కాలం మీద మీరు క్లిక్ చేయాలన్నమాట, లేకపోతే ఆటోమేటిక్గా అదే టోకెన్స్ అనే కాలం ఓపెన్ అయ్యింది అనమాట. సో ఇక్కడ కొన్ని టోకెన్స్ అనేవి చూపిస్తాయి చూడండి. సో నాకు టోటల్గా వచ్చినటువంటి టోకెన్స్ ఎన్ని వచ్చాయంటే 870 టోకెన్స్ అనేవి వచ్చాయన్నమాట. క్లెయిమ్డ్ 0 అని చూపిస్తుంది. అంటే ఇంకా ఇప్పటి వరకు విత్డ్రాల్ అనేది మనకు అంటే ఎక్స్చేంజ్కి కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేయలేదు కాబట్టి క్లెయిమ్డ్ అనేది 0 చూపిస్తుందండి. దాని విషయంలో ఎవరు టెన్షన్ పడిన అవసరం లేదు. సో ఇక్కడ నెక్స్ట్ అన్లాక్ అని ఉంది. నెక్స్ట్ అన్లాక్ అనేది ఏంటి అంటే వీళ్ళు క్లెయిమింగ్ అనేది ఏదైతే ఉందో దాన్ని 2 పార్టులుగా డివైడ్ చేశారండి. అంటే ఇప్పుడు మనకు విత్డ్రాల్ అనేది 2 టైమ్స్ రాబోతుంది. ఫస్ట్ విత్డ్రాల్ ఏదైతే ఉందో అది కిందిదండి, అన్క్లెయిమ్డ్ అనేసి కింద లైన్లో ఉంది చూడండి. ఇది మీకు ఫస్ట్ టైం వచ్చేటటువంటి విత్డ్రాల్ అనమాట. సో అంటే మీరు ఇక్కడ చూడండి విత్డ్రాల్ మీద క్లిక్ చేస్తున్నా. నేను విత్డ్రాల్ అనేది బైబిట్ ఎక్స్చేంజ్ పెట్టున్నానండి. సో ఇక్కడ బైబిట్ ఎక్స్చేంజ్ అని చూపిస్తుంది కదా. సో ఇక్కడ ఆ బైబిట్ ఎక్స్చేంజ్కి నాకు టోకెన్స్ 26వ తేదీ లోపు అంటే సెప్టెంబర్ 26వ తేదీ లిస్టింగ్ ఉంది కాబట్టి హ్యామ్స్టర్ కంబ్యాట్ది దాని లోపు లేకపోతే ఆ రోజు కానీ నాకు 768 టోకెన్స్ నాకు నా బైబిట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దానికి వస్తాయి అన్నమాట. సో రిమైనింగ్ ఈ పైన ఉన్నాయి చూడండి, దానికంటే పైన నెక్స్ట్ అన్లాక్ అనేసి 102 టోకెన్స్. ఇవి వీళ్ళు సెకండ్ టైం ఎప్పుడైతే విత్డ్రాల్ ఇస్తారో అప్పుడు వస్తాయి. సో అంటే విత్డ్రాల్ అనేది 2 టైమ్స్గా వీళ్ళు డివైడ్ చేశారనమాట. సో ఇది మీరు మైనింగ్ చేయంగా వచ్చినటువంటి టోకెన్స్ అండి. టోటల్ టోకెన్స్ అవి హ్యామ్స్టర్ కంబ్యాట్ క్లెయిమ్డ్ 0 అని ఉంది కదా. ఇది ఎప్పుడైతే మనకు ఫస్ట్ విత్డ్రాల్ వస్తుందో వచ్చేసిన తర్వాత ఈ 768 అనేది ఆ 0 ప్లేస్లోకి వెళ్ళి ఉండిపోద్ది అనమాట. సో ఇది తర్వాత సెకండ్ టైం ఎప్పుడైతే విత్డ్రాల్ ఇస్తారో అప్పుడు వస్తాయి. దాంతోపాటు ఇక్కడ చూడండి మనకు టోటల్గా మన అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద బేస్ చేసుకొని మనకు ఇన్కమ్ అనేది ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేశాడండి. వాటిలలో ఏంటి అంటే ప్యాసివ్ ఇన్కమ్ అంటే ప్రాఫిట్ పర్ అవర్ అనేది ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళకు ఈ టోకెన్స్ యొక్క వాల్యూ అనేది ఇక్కడ ఎక్కువ చూపిస్తుంటుందండి. ప్యాసివ్ ఇన్కమ్ అనేది మెయిన్ థింగ్ అండి. ఎందుకంటే ఈ టోకెన్స్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో వీటన్నిట్లలో హయ్యెస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చింది దీనికే. సో స్టార్టింగ్ నుంచి మైనింగ్ స్పీడ్ ఏదైతే ఉందో ప్రాఫిట్ పర్ అవర్ అనేది ఎవరైతే బాగా పెంచుకున్నారో వాళ్ళకి దరిదాపు ఇక్కడ నాకు 676 చూపిస్తుంది కదా. సో అంటే నాకు ఎగ్జాక్ట్గా 3 మిలియనే ఉన్నదండి. అందుకని చెప్పేసి 676 వచ్చాయి, అంతకంటే ఎక్కువ రాలేదు. దానికంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి 4 మిలియన్లు 5 మిలియన్లు ఈ విధంగా ఉన్న వాళ్ళకు ఇది కొంతమందికి అయితే 1800, తర్వాత కొంతమంది 1900, కొంతమందికి 2700, 2800 కూడా వచ్చింది దీంట్లో. సో నాకు జస్ట్ 676 ప్యాసివ్ ఇన్కమ్ అనేది వచ్చిందనమాట. తర్వాత ఎర్న్ టాస్క్లు అనేటటువంటి ఆప్షన్ అండి. ఇదేంటి అంటే డైలీ సైఫర్ కోడ్ చేయడము, యూట్యూబ్ వీడియోస్ చూడడము, తర్వాత డైలీ కాంబో చేయడము, ఇదేదైతే ఉందో అది దాన్ని బట్టి మీకు ఈ ఎర్న్ టాస్క్లు అనే ఆప్షన్స్ ద్వారా వచ్చిందనమాట. అది నాకు 0.03 మాత్రమే వచ్చాయి టోకెన్స్. తర్వాత ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా నేను ఫ్రెండ్స్ని రిఫర్ చేశాను. సో దాని ద్వారా నాకు 37 టోకెన్స్ అనేవి వచ్చాయన్నమాట. దాని తర్వాత అచీవ్మెంట్స్ ఉన్నాయి కదా సార్, అచీవ్మెంట్స్ లిస్ట్ ఇచ్చారు కదా వీళ్ళు, స్కిన్స్ బై చేయడము, దాని తర్వాత అదర్ అచీవ్మెంట్స్
వాటన్నిటి ద్వారా కూడా నాకు 14 టోకెన్స్ వచ్చాయి. అంటే అచీవ్మెంట్స్ అంటే కార్డ్స్ని అప్గ్రేడ్ చేయడం, 15వ లెవెల్ వరకు అప్గ్రేడ్ చేయడము, 25వ లెవెల్ వరకు అప్గ్రేడ్ చేయడం ఏదైతే ఉందో ఆ టాస్క్ ద్వారా నాకు 14.74 టోకెన్స్ అనేవి వచ్చాయన్నమాట. తర్వాత కీస్ అంటే రోజు మనం మినీ గేమ్ అనేది ఆడేసి కీస్ ఎర్న్ చేసాం. సో నేను ఎర్న్ చేసినటువంటి కీస్ 60 అనుకుంటా, 60 కీస్ ఎర్న్ చేశాను. దరిదాపు 53, 60 ఉన్నాయి, సరిగా గుర్తుకు లేదు. 53 కీస్ అనుకోండి. సో 53 కీస్ ఉన్న నాకు 141 టోకెన్స్ అనేవి వచ్చాయన్నమాట. సో డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ విధంగా జరిగింది టోటల్గా. సో ఇప్పుడు 768 ఏ అయితే టోకెన్స్ ఉన్నాయో వీటి ద్వారా మనకు ఎంత అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది అది కూడా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. సో ఎంత అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది అని అంటే మొదటగా నేను బైబిట్ అకౌంట్ ఓపెన్ చేస్తానండి. బైబిట్ అకౌంట్లో ప్రీ మార్కెట్ ప్రైస్ ఉంది, చూద్దాం ఎంత ఉంది అనేసి. తర్వాత బిట్గెట్ అకౌంట్ ఓపెన్ చేస్తాను. బిట్గెట్ అకౌంట్లో కూడా ప్రీ మార్కెట్ ప్రైస్ ఉంది, దాన్ని చూసి మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు నేను బైబిట్ అకౌంట్ ఓపెన్ చేశానండి. బైబిట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రీ మార్కెట్ ట్రేడింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేస్తే ఇక్కడ హ్యామ్స్టర్ కంబ్యాట్ అనేసి టోకెన్ ఇచ్చారు చూడండి. ఈ హ్యామ్స్టర్ కంబ్యాట్లో టోకెన్ వాల్యూ ఎంత అనేది ఇక్కడ ఇచ్చారు, $0.09 అనమాట. సో అంటే హ్యామ్స్టర్ కంబ్యాట్లో $0.09 ఉంది, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత నేను బిట్గెట్ వ్యాలెట్ కూడా ఓపెన్ చేస్తున్నా, అక్కడ ఏమైనా ప్రీ మార్కెట్ పెట్టారా చూద్దాం. సో ఇప్పుడు నేను బిట్గెట్ ఎక్స్చేంజ్ కూడా ఓపెన్ చేశానండి. బిట్గెట్ ఎక్స్చేంజ్లో కూడా హ్యామ్స్టర్ కంబ్యాట్ ఓపెన్ చేశాను. ఇక్కడ కూడా ప్రీ మార్కెట్ అనేది 0.0106 అనేది ఉందన్నమాట. సో 0.0106. సో దీని ప్రకారం మనకు ఎంత అమౌంట్ వస్తుందనే చూద్దాం. 0.0106 అనమాట. సో ఇది USDTలలో. సో మనకు బైబిట్లో కూడా సేమ్ ఇదే ప్రైస్ ఉందండి, 0.01 అనేసి. సో ఇప్పుడు 0.0106 ఇంటూ ఫస్ట్ ఈ డాలర్స్ని రూపీస్గా కన్వర్ట్ చేస్తున్నానండి. సో 1 USDT అనేదాన్ని 90 రూపీస్ వేస్తున్నా దరిదాపు. సో 0.954 అంటే 90 పైసలు అండి. ఒక్కొక్క టోకెన్ వాల్యూ అనేది దరిదాపు 90 పైసల నుంచి ₹1 అనేది ఉండబోతుంది. సో ఇది ఇంటూ నాకు వచ్చినటువంటి టోకెన్స్ ఎన్ని. సో నాకు వచ్చినటువంటి టోకెన్స్ ఎన్ని అని అంటే 768 టోకెన్స్ అనేవి ఇప్పుడు నేను క్లెయిమ్ చేసుకోవడానికి నాకు ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో 768 దీనికి యాడ్ చేస్తున్నా ఇంటూ 768 టోకెన్స్ అనమాట. సో అంటే ఈ మైనింగ్ ఏదైతే ఉందో దీని ద్వారా నాకు వచ్చినటువంటి అమౌంట్ అనేది రూపీస్లో కన్వర్ట్ చేస్తే $732.67 అనేది రాబోతుంది. సో ఇది జస్ట్ ఎస్టిమేషన్ ఏనంటే, దీనికంటే తక్కువ కూడా రావచ్చు. ఎందుకు అని అంటే ఎప్పుడైనా కానీ ప్రీ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో దానికంటే మ్యాక్సిమం టోకెన్ అనేది ఇంకా తక్కువకే లిస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. రీసెంట్గా డాగ్స్ విషయంలో కూడా మనం అబ్జర్వ్ చేసింది అదే. మనం చూసిన ప్రీ మార్కెట్ ప్రైస్ కంటే చాలా తక్కువ రేటుకు టోకెన్ లిస్టింగ్ అనేది జరిగింది. సో ఈ ప్రస్తుతానికి ఉన్న ప్రీ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో దాని ప్రకారం మనకు ఇలా ఇంత అమౌంట్ అయితే రావచ్చండి. సో చూద్దాం మనం లిస్టింగ్ అయిన తర్వాతే కానీ మొత్తం మనకి టోటల్గా అర్థం అవుతుంది. సో ఇంతేనండి, హ్యామ్స్టర్ కంబ్యాట్లో ఫైనల్గా టోకెన్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది వచ్చేసింది. మీరు ఒకసారి అందరు అబ్జర్వ్ చేయండి టోకెన్స్ మీకు ఎన్ని వచ్చాయి అనేసి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, 0 అని చూపించేది ఏదైతే ఉందో అది ఇంకా క్లెయిమ్ కానట్టు. సో అందరికీ కూడా ఒకేసారి క్లెయిమ్ అయింది. అది ఎప్పుడు క్లెయిమ్ అయింది అంటే సెప్టెంబర్ 26వ తేదీ, లేకపోతే అంతకంటే ఒక్కరోజు ముందు క్లెయిమ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇంతేనండి ఈరోజు వీడియోలో హ్యామ్స్టర్ కంబ్యాట్ గురించి. సో అదర్ అప్డేట్స్ ఏదైనా తెలిస్తే నేను మధ్యలో మన టెలిగ్రామ్ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో వాయిస్ మెసేజ్ ద్వారా తెలియజేస్తాను. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.